పిల్లలు చాలాసార్లు మిడ్ నైట్ లేచి చెవిలో నొప్పి అని ఏడుస్తారు. అప్పుడు మీరు ఇయర్ బడ్స్ యూజ్ చేయడం కానీ, ఆయిల్ వేయడం, లేదంటే ఓవర్ ది కౌంటర్ ఇయర్ డ్రాప్స్ యూజ్ చేయడం లాంటిది చేయకూడదు. డాక్టర్ ఆల్రెడీ ప్రిస్క్రైబ్డ్ డోస్ ఆఫ్ ఐబుప్రోఫెన్ ఆర్ పారాసిటమాల్ అది ఇవ్వడం వల్ల పెయిన్ ఒక 30 to 40 minutes తగ్గిపోతుంది. ఆ లోపల వాళ్ళకి ఒక వార్మ్ క్లాత్ తోటి చెవి దగ్గర పెట్టడం వల్ల పెయిన్ ఇంకా బెటర్ గా రిలీఫ్ రావచ్చు. అండ్ తాగడానికి వార్మ్ వాటర్ ఇవ్వడం వల్ల ఆ మ్యూకస్ కానీ చెవి లోపల ఏదైనా ఉంటే అది క్లియర్ అవుతుంది. 40 minutes తర్వాత పెయిన్ తగ్గుతుంది అండ్ పిల్లలు మళ్ళీ పడుకుంటారు. సో మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ వాళ్ళకి హెడ్ అండ్ ఎలివేటెడ్ గా అంటే 2 pillows అలా పెట్టి హెడ్ అప్ గా ఉండేటట్టు చూస్తే బెటర్ గా ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఈఎన్టీ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ అవుతే వాళ్ళు ఎగ్జాక్ట్ రీజన్ ఫర్ ఇయర్ పెయిన్ అనేది కనుక్కుంటారు. ఒకవేళ పెయిన్ తగ్గకపోతే మీరు ఇమీడియట్ గా ఎమర్జెన్సీలో డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. మోస్ట్ కామన్ కాజెస్ ఫర్ ఇయర్ పెయిన్ ఏంటంటే జలుబు వల్ల మ్యూకస్ అనేది చెవిలోకి వెళ్ళొచ్చు, లేదు అంటే స్విమ్మింగ్ చేయడం వల్ల వాటర్ చెవిలోకి వెళ్ళి పెయిన్ రావచ్చు. ఒక్కోసారి జలుబు ఎక్కువ ఉన్నా కానీ కొన్ని ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్ యూజ్ చేసి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వకపోవడం వల్ల ఆ మ్యూకస్ అనేది ఎక్కువ స్టిక్కీగా అయిపోయి చెవిలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల పెయిన్ రావచ్చు.